అందరికీ శుభమస్తు. పాతగుంటూరులో వేయించేసిన అంకమ్మ తల్లికి సారి సమర్పించుకున్న తర్వాత మరలా మనం బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మకి వెళ్ళటానికి అందరము సంసిద్ధమైపోయి ఇలా సారి సమర్పించుకోవటానికి ఇలా బండ్లు మాట్లాడుకొని వెళుతున్నాము. సరదాగా ఎంత హాయిగానో అందరము కలిసికట్టుగా అలా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మండపం ఉంటుందండి. ఆ మండపంలో మనము తెచ్చుకున్న అన్నీ కూడా ఇలా అన్నీ సర్దుకోవటం. ఆ సర్దుకున్న తర్వాత మేము సారీ తీసుకొస్తున్నాము అని చెప్తే ఆఫీస్లో తెలియపరచాలి. ఆఫీస్లో తెలియపరిస్తే సారీ అందరూ తీసుకొస్తారు కదా, వాళ్ళకి ఒక పెద్ద హాలుని కేటాయిస్తారు. ఆ హాల్లో మనం తెచ్చుకున్న వస్తువులన్నీ సర్దుకొని తీసుకువెళ్ళాలి. దుర్గమ్మ గుడికి మనం వెళ్ళటానికి దేవస్థానం తరపున ఒక బస్సు ఉంటుంది, అట్లా వెళ్ళొచ్చు. ఇక లిఫ్ట్ అనేది ఉంటుంది, దానికి టికెట్ 300 రూపాయలు తీసుకుంటారు. దేవస్థానానికి ఆ డబ్బులు వెళ్తాయి. ఆ 300 రూపాయల టికెట్ తీసుకునే దానిలోకి ఇలా సారి తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా పంపించారు. అలా రావటం వల్ల మనకి బరువు కూడా ఏమీ మొయ్యకుండా చక్కగా పైకి చేరుకున్నాము. అలా ఆ 300 రూపాయలు తీసుకున్న ఆ లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళి కూర్చున్న తర్వాత అందరము ఇలా చక్కగా మనం తెచ్చుకున్నవన్నీ సర్ది పెట్టుకుంటున్నాము. చలిమిడి, అరిసెలు, చక్కెరాలు, అమ్మకి గాజులు, చక్కటి మంచి పట్టు చీర, అసలు ఎంత అందంగా అందరము కలిసి తెచ్చుకున్నామో చూడండి. ఇంకా పండ్లు, రకరకాల పండ్లు, ఇది అది అని లేకుండా భక్తితోటి ఏది అమ్మకి సమర్పించుకుంటే బాగుంటుంది, గోరింటాకు తీసుకెళ్దామా, పౌడర్ తీసుకెళ్దామా, అద్దమా, ఇలా రకరకాల వస్తువులన్నీ అందరము అనుకొని చేయటం అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వచ్చి అమ్మకి సారి సమర్పించుకోవటం అనేది, విజయవాడ అమ్మ దగ్గరికి వెళ్ళటం అనేది ఒక ఆనవాయితీగా గత కొన్ని సంవత్సరాలుగా వస్తుంది. అందరము ఎంతో భక్తిగా శ్రద్ధగా తెచ్చుకున్నవన్నీ అలా పెట్టేసేసేసి కాసేపు కూర్చొని లలితా సహస్రనామాన్ని, సౌందర్య లహరిని, అమ్మ నామాన్ని కీర్తిస్తూ భజిస్తూ అమ్మని అలా మనసంతా నింపుకొని మనసులో అమ్మ నామాన్ని అలా జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా, ఓం ధూమ్ దుర్గాయే నమః అంటూ ఏదో ఒక నామాన్ని అలా ఉచ్చరిస్తూ కనకదుర్గ ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం మొత్తము కూడా దుర్గానామంతో అలా మహిళల మాటలతోటి, గాజుల గలగలలతోటి, వారు వేసుకున్న కాలి అందెల పట్టీలతోటి ప్రతి స్త్రీలో కూడా దుర్గమ్మే ఉన్నదా అనిపించేటంత అందంగా ఉన్నదండి కనకదుర్గమ్మ గుడి. ఇంద్రకీలాద్రి పర్వతము ఎంత అందంగా, ఎంత భక్తితోటి మగువులందరూ కూడా శ్రద్ధ ఒక్కటే అమ్మ మీద. అమ్మ నా సౌభాగ్యాన్ని కాపాడు, నా ఇంటిని కాపాడు, నా ఊరిని కాపాడు, నా దేశాన్ని కాపాడు, నా ప్రపంచాన్ని కాపాడు, దానిలో నువ్వు కాపాడిన దాంట్లో నేను ఉండాలి అనే తత్వంతో ప్రతి మగువ కూడా తన సౌభాగ్యం కోసము ప్రార్థిస్తూ ఇలా సారిని సమర్పించుకోవటం అనేది చాలా గొప్ప అరుదైన విశేషంగా. ఎప్పుడెప్పుడు అమ్మకి ఆషాఢం వస్తుందా, అమ్మకి ఎప్పుడు సారి సమర్పించుకుందామా అని మగువలందరూ కూడా తమకి తోచినంత ధనాన్ని, తమకి తోచినంత శ్రద్ధతోటి భక్తితోటి కావలసినవన్నీ తీసుకొని అమ్మకి సమర్పించుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ కూర్చొని అందరూ లలితా సహస్రనామాన్ని పారాయణ చేశారు, అలానే సౌందర్య లహరిని పారాయణ చేశారు. ఎంతో గొప్పగా ఒక్కొక్కళ్ళు భక్తితోటి అందరూ రెడీ అయి వచ్చారు. చాలా అపురూపమైన ఆనందమైన దృశ్యంగా ఇది ఒక సమైక్యంగా
మనుషులను అందరినీ ఇలా దైవం దగ్గరికి తీసుకురావటం అనేది ఒక సమైక్యంగా మగువులలో ఎంతో అందమైన భక్తి కూడా అందంగా ఉండేటట్లుగా తీసుకొచ్చి రావటం జరుగుతుంది. ఇక్కడ చూడండి అమ్మవారి యొక్క తులాభారం. భక్తులు ఏదైనా కోరికలు ఉంటే అమ్మకి తులాభారంతో సమర్పించుకుంటారు. అమ్మ చూడండి, మిమ్మల్ని అందరినీ నేను కాపాడుతాను తల్లి అని సింహవాహనం మీద కూర్చొని ఎంత నిండుగా ఉన్నదో. ఇక్కడ ఆషాఢ మాసపు సార సమర్పించుకోవటానికి ఒక పెద్ద హాలు ఉందని చెప్పాను కదా. ఆ హాలులో నుంచి అమ్మకి అలా చూపించుకుంటూ మనము క్యూ లైన్లో నుంచి ముందుకు వెళ్ళాలి. అసలు దుర్గమ్మ యొక్క ఆకారము చాలా అందంగా ఉంటుందండి. 3 స్టెప్పులుగా మనకి కనిపిస్తుంది. 500 రూపాయలు టికెట్లు కనుక తీసుకుంటే మనకి అమ్మకి గడపకి దగ్గరగా వెళితే అసలు అమ్మ నిండైన వదనమ్ముతోటి పెద్ద బొట్టుతోటి ఇంతింత మంగళసూత్రాలతోటి అమ్మని అలా 2 కళ్ళతో చూసినా కూడా తనివి తీరని అమ్మ రూపం. ఆ రూపాన్ని అసలు పదే పదే చూడాలి అనిపించేటట్లుగా ఎప్పుడైనా వెళ్తే మాత్రం 500 రూపాయల టికెట్ తీసుకొని వెళ్ళండి. అసలు 2 కళ్ళు చాలవు. అంత దగ్గరగా వెళ్ళి చూసే అదృష్టం కలుగుతుంది. తర్వాత 300 రూపాయలు టికెట్లు అంటే అసలు గడపకి కొంచెం యువతలుగా అమ్మని దర్శించుకోవచ్చు. అలా మమ్మల్ని అందరినీ కూడా ఆ 300 రూపాయలు టికెట్లు దాంట్లో నుంచి ఆ క్యూ లైన్లో నుంచే వెళ్ళమని చెప్పారు. అలా అందరము మేము తెచ్చుకున్నవన్నీ కూడా అమ్మ దగ్గరికి అలా ఆ క్యూ లైన్లో వెళుతూ ఎంతో భక్తిగా నామాన్ని పలుకుతూ నిమ్మకాయలు కూడా అమ్మకి సమర్పించుకోవడానికి తీసుకొచ్చామండి. అలా ఆ క్యూ లైన్లో అలా వెళ్ళి అమ్మని దర్శించుకుంటే ఎంత ఆనందమో హాయో మాటల్లో చెప్పలేమండి. అది అనుభవించాల్సిందేను. ఇక అక్కడి నుంచి క్యూ లైన్లో నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ చక్కగా మేము తీసుకెళ్ళిన అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని అన్నింటినీ అమ్మకి ఏమేమి తీసుకెళ్ళాము, ఏమేమి పెట్టాము అనేది అమ్మవారి ఒక రూపుని తీసుకొని రౌండ్గా కూర్చొని అమ్మ దగ్గర సమర్పించుకున్నాము అనే ఒక తృప్తితోటి ఎంతో హాయిగా మనసుకి ప్రశాంతంగా మా మనసులు నిండిపోయాయండి. చూడండి అమ్మ ఎంత కళకళలాడుతూ చిన్న విగ్రహాన్ని మేము తయారు చేసి పెట్టుకున్నది అన్నిటినీ సమర్పించుకుంటూ అలా తీసుకువెళ్ళి మళ్ళీ అమ్మ దగ్గరికి బయట వరండాలోకి వచ్చి అలా అందరము కూర్చున్నామండి. చూడండి ఎంత బాగుందో అమ్మ. ఇక ఏమేమి ఇచ్చారో అందరికీ ఏమేమి పంచాలో చక్కగా తీసుకెళ్ళినవి అన్నీ అలా పంచారు. ఒక జూట్ బ్యాగ్, ఆ జూట్ బ్యాగ్లో బయట పరిచేసేసి ఏమేమి పెట్టారో అన్నీ ఇలా చూసుకుంటూ ఉన్నామండి. చక్కటి చిలక, మాటలలాగా చిలకల్లాగా ఉండాలి కదా, స్వీట్ చిలక, గారె, పండు, జాకెట్ ముక్క, తాంబూలం, పౌడరు, ఇలా అన్ని సౌభాగ్య మంగళకర వస్తువులు అన్నీ కూడా గాజులు, నల్లపూసలు, పసుపు తాడు, ఇలా అన్నీ కూడా అమ్మకి సమర్పించినవి అన్నీ చూపించి బయటకు వచ్చిన తర్వాత అందరికీ అలా పంచారు. మరి ఆషాఢం అంటేనే గోరింటాకు అంటే ఆకు తెచ్చుకోలేం కదా, అందరికీ కోన్లు, అందరికీ అమ్మ ప్రసాదంగా అందరికి అలా అన్నీ పంచారు. చాలా అద్భుతంగా మా ఆషాఢపు మాసపు సార మన విజయవాడలో జరిగింది. ఎలా ఉందండి?